రంగారెడ్డి జిల్లా కోకాపేటలో దారుణం చోటు చేసుకుంది. వీధి కుక్క దాడిలో 7 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లోకి చొరబడిన వీధి కుక్క బాలుడి పురుషాంగాన్ని కొరికివేసింది. కోకాపేటలోని సబితానగర్కు చెందిన అంజమ్మ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. రోజులాగే కూలి పనికి వెళ్తూ దివ్యాంగుడైన ఆమె కొడుకును ఇంట్లో వదిలేసి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత గుడిసెలోకి ప్రవేశించిన వీధి కుక్క 7 ఏళ్ల దివ్యాంగ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసింది. బాలుడి పురుషాంగాన్ని సగానికి పైగా కొరికేసింది. ఈ ఘటనతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు బాలుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇప్పుడు హాస్పిటల్ ఎన్ని డబ్బులు కట్టారు? ఇంకా ఎన్ని అడుగుతున్నారు? ఇంకా 5,000 కట్టాలి. టోటల్ 30,000. మిగతావి ఖర్చులు ఇంకా బెడ్ చార్జ్ అవి వెళ్ళే వరకు బాగానే ఖర్చు అవుతావు అన్నారు. వాళ్ళ వీళ్ళు అడిగి తీసుకొచ్చాము. రంగారెడ్డి జిల్లాలో 7 ఏళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మాధురి. రంగారెడ్డిలోని కోకపేటలో వీధి కుక్కలు అయితే రెచ్చిపోయినాయి. ముఖ్యంగా సబితానగర్ లోని ఒక గుడిసెలో పడుకున్న 7 సంవత్సరాల దివ్యాంగులు బాలుడిపై అయితే విచక్షణారహితంగా అయితే ఈ కుక్కలు అయితే దాడులు చేశాయి. ముఖ్యంగా బాలుడు పురుషాంగాన్ని కొరికివేసిన అతనికి ఒక్కసారిగా అయితే ఆ బాలుడు అడగడంతో ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా వెంటనే ఘటనాస్థలంగా అయితే చేరుకున్నారు. ముఖ్యంగా ఈ స్థానికులు కూడా వెంటనే బాలును కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ముఖ్యంగా వీధి కుక్కని అక్కడి నుంచి వెళ్ళగొట్టి బాలుని అయితే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం బాలుడికి అయితే చికిత్స అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని గత కొన్ని రోజులుగా కూడా వీధి కుక్కలు వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్థానికులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా వీధి కుక్కల కంట్రోలింగ్ కి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా నిన్న నీలోఫర్ లో కూడా ఒక బాలుడు వీధి కుక్క దాడిలో చనిపోయాడు. సుమారు 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కూడా ఈ బాలుడు నిన్న రాత్రి అయితే మరణించడం జరిగింది. అలాగే మరొక పక్క రంగారెడ్డి జిల్లా కోకపేటలో కూడా ఇదే సంఘటన రిపీట్ అవడంతో స్థానికులు కూడా పూర్తిగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికారులు ఈ వీధి కుక్కలపై దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే స్థానికులు అయితే కోరుకుంటున్నారు. మాది రైట్. థ్యాంక్ యూ కుమార్.